చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు నమస్కారం. 100 ఏళ్ల పండుగకు పసందైన విందు. తెలుగువారి ఆత్మగౌరవం అంటే అందరికీ తక్కువని గుర్తొచ్చేది అన్న నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమని ఏ ముహూర్తంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముహూర్తం పెట్టారో తెలియదు, కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రపంచ నలుమూలలా ఉంటున్న తెలుగువారు గర్వంగా చెప్పుకునేలా చేసింది. విశ్వవిఖ్యాత అనే పేరు ఇబ్బందిగా ఉంటుందేమో దాసరి గారు అని అన్నగారు సున్నితంగా తిరస్కరించేందుకు యత్నించగా, ఆ పేరు మీకు తప్ప మరొకరికి వర్తించదు అన్నగారు అంటూ దాసరి అదే బిరుదును వెండి తెరపై వేశారు. తెలుగువారు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఓడు 100వ పుట్టినరోజు అంటే అది ప్రతి ఇంట్లో పండుగే అనేలా మారిపోయింది. అన్నగారు శతదినోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్ళు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కడప మహానాడు వేదికపై అన్నగారి 101 జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో, మండల కేంద్రంలో, గ్రామంలో అన్నగారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. అలా మహానాడు ముందు మినీ మహానాడు కూడా ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అటు అన్నగారి జయంతి వేడుకలను విదేశాల్లో కూడా టీడీపీ అభిమానులతో పాటు తెలుగువారంతా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 120 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఉంటాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కోసం తీర్మానాలు చేయనున్నారు. ఇక 3వ రోజున 29వ తేదీన సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకకు వచ్చే వారి కోసం మెనూ కూడా భారీగానే సిద్ధం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ, వడ, జీడిపప్పు పొంగల్ తయారు చేయనున్నారు. వీటి కోసం కొబ్బరి పచ్చడి, పప్పుల పచ్చడి, టమోటా చట్నీ, అల్లం పచ్చడితో పాటు సాంబార్, కరివేపాకు, కారప్పొడి సిద్ధం చేస్తున్నారు. వీటిని నెయ్యితో వడ్డించనున్నారు. టీ, కాఫీ కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం భోజనం కోసం భారీ మెనూ రెడీ చేస్తున్నారు. కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, బగారా రైస్, కొబ్బరి అన్నం, వెజ్ పలావ్, పుల్కా, చపాతి, సొరకాయ పప్పు, రోటి పచ్చడి, కారప్పొడి, తెల్ల అన్నం, టమోటో కాజు ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా, ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, కేక్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ తో మొత్తం 22 రకాలను మధ్యాహ్నం భోజనంలో వడ్డించనున్నారు. అబ్బా, అలాంటి విందు భోజనం ఒక్కసారైనా తినాలనేలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు. మరి భోజన ప్రియుడి 100 ఏళ్ల పండుగకు ఆ మాత్రం మెనూ ఉండాలి కదా. పూర్తి సాంప్రదాయ వంటకాలతో మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు అనే మాటను గుర్తుకు తెచ్చేలా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. మహానాడ మజాక. నమస్కారం.